జై తెలంగాణ. అరే ఎలక్షన్ 2 నెలలు ఇంత సభగా తిన్నారు సార్ భాయ్. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, వినోద్ కుమార్ గారి నాయకత్వం. నేను ఎక్కువసేపు మాట్లాడా, 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేస్తా. దయచేసి మీ అందరూ కూడా ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్నిక వినోద్ కుమార్ గారిది కాదు. ఈ ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఎన్నిక. ఎట్టు పరిస్థితిలో కరీంనగర్ పార్లమెంటు జెండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరు కూడా చెప్తా ఉన్నాను, ఇవాళ కరీంనగర్ మీద కేసీఆర్ గారికి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి మీ అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇలా తెలంగాణ ఉద్యమం అవుతున్నప్పుడు మొట్టమొదటి మీటింగ్ పెట్టిందే ఈ కరీంనగర్ జిల్లాల. ఈ కరీంనగర్ జిల్లా నుంచే తెలంగాణ పోరాటం మొదలుపెట్టినాం, తెలంగాణని సాధించుకున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి చేసి చూపించిన వ్యక్తే కేసీఆర్. మళ్ళా అదే కేసీఆర్ గారు ఈ మొత్తం తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ సీట్లలో మొట్టమొదటి సీట్ క్యాండిడేట్ అనౌన్స్ చేసిండే వినోద్ కుమార్ గారు. అది కరీంనగర్ అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. రేపు పార్లమెంట్ కి ప్రచారం కూడా రేపు మొట్టమొదటి మీటింగ్ ఎక్కడ పెడుతుడు కేసీఆర్ గారు అంటే అది కరీంనగర్ గడ్డ మీద అని కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే కేసీఆర్ గారికి ఇంత నమ్మకం ఎవరు చేపట్టింది? మన కార్యకర్తలు చేపట్టే ఇంత నమ్మకం కేసీఆర్ గారికి ఉంది. ఈ నమ్మకాన్ని ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీంతో పాటు మీ అందరూ ఒక్కటే ఆలోచన చేయండి. సింపుల్ లెక్క, ఊర్లలో అంటున్న లెక్క, మీతో చెప్తున్న లెక్క. ఇలా కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలు నీళ్ళు ఎట్లొస్తాయి, కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్ళు ఎట్లా బంద్ అవుతాయి, ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఎట్లా వస్తుంది, కేసీఆర్ గారు దిగిపోగానే కరెంట్ ఎట్లా బంద్ అవుతుంది. వీళ్ళకి చేతగాక ఆట ఆడగాక గజ్జలు బాగలేవని అంటా ఉన్నాడు. నీకు సిగ్గు లేదు, శరం లేదని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారి వేదిక మీద నుంచి నేను తిడతా ఉన్నాను. ఎంతసేపు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిడతా ఉన్నావు. నీకు చేతన కాకపోతే నేను ఈ వేదిక ద్వారా ఈ మీడియా ద్వారా ఈ ముఖ్యమంత్రికి సవాల్ విసురుతా ఉన్నా. నీకు నీళ్ళు చేత కాకపోతే నువ్వు రాజీనామా చేయి, మా కేసీఆర్ గారిని ఎక్కిస్తాం, నీళ్ళు ఇచ్చి చూపిస్తాం. నీళ్ళు ఇవ్వకపోతే మేము 38 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం. నీకు దమ్ముందా ఈ సవాల్ని స్వీకరించడానికే? మాకు దమ్ముందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు ఉంటే ఏడ కూడా నీళ్ళు వస్తాయి అంటారు. ఇలా కేసీఆర్ గారు లేకపోతే నీళ్లు లేవు. ఇది ఖచ్చితంగా మీ మన కార్యకర్తలందరూ కూడా చెప్తున్నా, మన కుటుంబ సభ్యులందరికీ చెప్తున్నా. మీ దయచేసి నేను చేతులు జోడించి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, మీ కడుపులో తలకాయ పెట్టి చెప్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 2 నెలలు కాలే, ఇలా ఊర్లలో ఎంత విర్రవీగుతుర్రో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళ మదం ఉండాలంటే ఖచ్చితంగా వినోద్ కుమార్ గారిని ఎంపీ గెలిపించాల్సిందే, ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిందే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీకు ఇంకొక మాట చెప్తా ఉన్నాను. నేను ఖచ్చితంగా కేటీఆర్ గారి సమక్షంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు మీరు కష్టపడి వినోద్ కుమార్ గారిని పార్లమెంట్ సభ్యునిగా గెలిపించుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు మాటిస్తా ఉన్నా, మీ కరీంనగర్ పార్లమెంట్ లో మిమ్మల్ని సర్పంచ్ గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, మున్సిపల్ చైర్మన్ గా, కౌన్సిలర్ గా గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది మా మాట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.